ఎన్డీఏ పక్షాల సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి పక్షాల అధినేతలుగా తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవన్నారు. తమ మధ్య ఐక్యత ఉందన్న ఆయన జిల్లాలు, నియోజకవర్గాల్లోనూ నేతలు అలాగే ఉండాలని అన్నారు. అప్పుడు మాత్రమే కూటమి ప్రయాణం సాఫీగా సాగుతుందని చంద్రబాబు చెప్పారు. వ్యక్తిగత కక్షలకు అసెంబ్లీని ఉపయోగించుకోవద్దని సూచించారు. ప్రతిరోజు అందరూ అసెంబ్లీకి రావాల్సిందేనని స్పష్టం చేశారు. కూటమికి విఘాతం కలిగించే విధంగా ఎవరూ మాట్లాడవద్దన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలను తిప్పికొట్టాలన్నారు. రాబోయే 15 ఏళ్లు కూటమి ఇలానే కొనసాగుతుంది అన్నారు. కూటమిని విచ్ఛిన్నం చేయాలనే వైసీపీ ప్రయత్నాలపై అప్రమత్తంగా ఉండాలని పవన్ అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి వచ్చి అరచి వెళ్లారు. దానివలన ఉపయోగం ఏంటి అన్నారు పవన్ కళ్యాణ్. అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. లక్ష్మీ దుర్గా ఈ రోజు ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీఎం, డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా కూటమికి విఘాతం కలిగించే విధంగా ఎవరూ మాట్లాడవద్దని, కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం వైసీపీ చేస్తుందని, మనం అటువంటి ప్రయత్నాలను తిప్పికొట్టాలి అని కూడా పేర్కొన్నారు. మనం ఏ స్ఫూర్తితో పోటీ చేశామో ఆ స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం ఉందని, రాబోయే 15 ఏళ్లు కూడా కూటమి ఇలానే కొనసాగుతుందని కూడా స్పష్టం చేశారు. మనం అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలి, అప్పటి వరకు కూటమి ఉండి తీరాలి, రాష్ట్రాభివృద్ధి దిశగా ఈ కూటమి పనిచేస్తుంది అనే భావన ఇప్పటికే ప్రజల్లో ఉంది. ఆ భావనను మనం పదిలంగా ఉంచుకోవాలి అని కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వైసీపీ కులాల మధ్య చిచ్చు పెట్టి విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేస్తుంది. అటువంటి ప్రయత్నాలను మనం పూర్తిగా తిప్పికొట్టాలని పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ వాళ్ళు వచ్చారు, అరిచారు, వెళ్లారు, దానివల్ల ఉపయోగం ఉందని, ఎవరి హయాంలో శాంతి పద్ధతులు ఎలా ఉన్నాయో కూడా ప్రజలందరికీ తెలుసు అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన పనుల గురించి కూడా మనం గవర్నర్ ప్రసంగంలో చెప్పాము. ఆ ప్రసంగాన్ని నేను 2.5 గంటల పాటు అధ్యయనం చేశాను అని కూడా చెప్పారు. అయితే కూటమిని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాల పట్ల అప్రమత్తంగా ఉండాలి అని కూడా చంద్రబాబు చెప్పారు. ఒక్క తిరుపతిలోనే కాదు, అన్ని దేవాలయాల్లో కూడా వైసీపీ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. మనం అన్ని మతాలని గౌరవించాల్సిన బాధ్యత ఉంది. అందరి సెంటిమెంట్లు కూడా మనకు ముఖ్యం అన్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి అని చెప్పారు. రామతీర్థంలో రాముడు తలనరికారు అంటే వారికి విశ్వాసం లేదు అని కూడా అర్థమవుతుంది. కానీ మనం మాత్రం అందరినీ, అన్ని మతాలని గౌరవించాలి అని కూడా చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే 40 మందిని నేను నేరుగా పిలిపించి మాట్లాడతాను, వాళ్ళ పనితీరుపై సమీక్షిస్తాను అని కూడా చెప్పారు. కూటమి అధినేతలుగా తాను, పవన్ కళ్యాణ్, అదే విధంగా ఢిల్లీలో ఉండే బీజేపీ అగ్రనేతల మధ్య ఈ రోజు వరకు ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. 20 నెలలుగా మేమంతా కూడా ఎటువంటి ప్రపంచాలు లేకుండా ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ ముందుకు సాగాము. అందువల్ల ఈ రోజు వరకు కూడా చిన్న మాట కూడా తేడా రాలేదు. కానీ ఇదే స్ఫూర్తి, ఇదే ఐక్యత జిల్లాల్లోనూ అండ్ నియోజకవర్గ స్థాయిలో కూడా కొనసాగాల్సిన అవసరం ఉంది అని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. శాసనసభ సమావేశాల్లో కూడా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎమ్మెల్యేలంతా విధిగా పాల్గొనాలని, ప్రతి ఒక్క శాసనసభ్యుడు ఏం మాట్లాడుతున్నారో కూడా తాను నిశ్చితంగా గమనిస్తానని, ఉదయం 11 గంటల నుంచి శాసనసభ పూర్తయ్యే వరకు తాను తప్పనిసరిగా శాసనసభ సమావేశాలకు హాజరై తీరుతాను అని కూడా సీఎం చెప్పారు. అదేవిధంగా వివిధ అంశాలకు సంబంధించి మీరంతా కూడా మాట్లాడే సమయంలో ఆవు కథలు ఎవరూ చెప్పవద్దు, సూటిగా ఉండాలి. మీరు చెప్పే అంశాలు ఏదైనా కూడా 7 నిమిషాలకు మించి చెప్పడానికి వీల్లేదు అని కూడా చెప్పారు. మీరు చెప్పాల్సిన సమస్యను తప్పనిసరిగా చెప్పండి. జిల్లా స్థాయిలో జిల్లాల వారీగా మీటింగులు పెట్టుకోండి. నా దృష్టికి తీసుకురావాల్సిన సమస్యలు ఏమైనా ఉంటే తీసుకురండి. తప్పనిసరిగా వాటన్నిటినీ కూడా పరిష్కరించి తీరుదాము అని కూడా ముఖ్యమంత్రి చెప్పారు. అదేవిధంగా జిల్లాల వారీగా కూడా ప్రతిరోజు సాయంత్రం లోకేష్ దగ్గర కుటుంబ సభ్యులతో సహా కూడా మీటింగ్ పెట్టుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. అంటే ఎమ్మెల్యేలు వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని వస్తే సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు కూడా లోకేష్ వాళ్ళతో మాట్లాడతారు. ఇది వ్యక్తిగత జీవితాలతో పాటు అందరితో కూడా పర్సనల్ టచ్ ఉండాలనే లక్ష్యంతో ఈ పని చేస్తున్నాము. తప్పనిసరిగా అందరూ రావాలి అని రేపటి నుంచి చిత్తూరు జిల్లాతో కూడా ఈ కుటుంబ సభ్యులతో సమావేశాలు జరుగుతాయి అని కూడా చెప్పారు. అందరూ కూడా హాజరు కావాలి అని చెప్పారు. పైగా శాసనసభ్యులు మాట్లాడే సమయంలో కూడా, సమావేశాల్లో మాట్లాడే సమయంలో కూడా వ్యక్తిగత కక్షలకి
అసెంబ్లీని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేదికగా చేసుకోవద్దు అని కూడా సీఎం స్పష్టంగా చెప్పారు. Okay. దీంతో పాటు కూటమి నేతలంతా మధ్య ఉన్న ఐక్యతను అది కింద స్థాయి వరకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది అని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నొక్కి చెప్పారు. లక్ష్మీ దుర్గా. ఓకే, థ్యాంక్ యూ రామారావు.